ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో వరి పంట ఎండిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని సిరికొండ, దరిపెల్లి, ఆర్మూర్, బాల్కొండ, కమ్మర్పల్లి మండలాల్లో వరి పంట ఎండిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక నిజాం సాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందకపోవడంతో వరి పంట ఎండిపోయిందని వాపోయారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండిపోయిన పంట పొలాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఓవైపు మండుతున్న ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే ఇటు భూగర్భ జలాలు అడగంటిపోవడంతో బోర్లు ఎత్తిపోవడంతో ఈ వేసిన వరి పంట పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మనకు కనబడుతోంది. నిజామాబాద్ జిల్లాలో దాదాపు 4 లక్షలకు పైగా ఎకరాల్లో వరి పంట సాగు చేశారు రైతులు. ఇటు కామారెడ్డి జిల్లాలో 3 లక్షలకు పైగా వరి పంటను కూడా సాగు చేసిన పరిస్థితి ఉంది. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద ఆయకట్టు కింద ఉన్నటువంటి గుత్ప అలీసాగర్ చివరి ఆయకట్టు కూడా వాటర్ రాకపోవడంతో ఇటు పూర్తిగా ఎండిపోయే పరిస్థితి ఉంది. నిజాం సాగర్ సంబంధించి నిజాం సాగర్ ప్రాజెక్టు కింద కాలువ కింద వచ్చేటువంటి వాటర్ కూడా చివరి ఆయకట్టుకు రాకపోవడంతో ఇటు ఆర్మూర్ ప్రాంతంలో కూడా పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి ఉంది. ఇక బోర్ బావుల విషయానికి వస్తే బోర్ బావుల్లో దాదాపు 10 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు అడుగంటిపోయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలోని ఇటు సిరికొండ, దర్పల్లి, అదేవిధంగా ఇటు డిచ్పల్లి, ఆర్మూరు, అదేవిధంగా భీమ్గల్ మండలాల్లో పూర్తిగా బోర్ బావుల మీద ఇటు ఆధారపడి రైతులు వ్యవసాయం కొనసాగిస్తారు. అయితే ఇక్కడ బోర్ బావులు పూర్తిగా ఎండిపోవడంతో మొత్తం అడుగంటిన పరిస్థితి ఉంది. మనము విజువల్స్లో చూస్తూ ఉన్నాం, మన కెమెరామెన్ చూపిస్తూ ఉన్నాడు. మొత్తము నెర్రలు వారినట్టు పరిస్థితి, వరి పంట పూర్తిగా ఎండిపోయినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడతా ఉంది. వేసినటువంటి అంటే ఎకరాన దాదాపు వేలలో ఇటు పెట్టుబడి పెట్టినప్పటికీ దానికి సంబంధించి అన్ని వేసినప్పటికీ కూడా పొట్ట దశలో ఇటు కాపు వచ్చినటువంటి పరిస్థితిలో ఇది ఎండిపోవడంతో తమ గతి ఏంటని చెప్పేసి రైతులు తమ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మనం ఒకసారి వాళ్ళను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, దీనికి సంబంధించి వాళ్ళను అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఇక్కడ మీరు మొత్తం వరి పంట అయితే మాకు కనబడతా ఉంది, ఎండిపోయిన పరిస్థితి ఉంది, ఎట్లా ఉంది? ఏమున్నా సార్, మీ కళ్ళ ముందే కనిపిస్తుంది సార్. మేము ఒక్కడే కాదు సార్, 100 ఎకరాలు ఎండిపోయినాయి దరిపెల్లిలో. మా దరిపెల్లి అంటే ఎందుకో నాయకులకు చిన్న చూపు ఉన్నది. ఇక్కడ ప్రాజెక్టులు ఉన్నాయి, దగ్గరలో మా మండలంలో ప్రాజెక్టు ఉందండి, రామడుగు ప్రాజెక్టు. అందులో పుష్కలమైన వాటర్ ఉన్నాయి. కానీ ఆ కాలువలు తీస్తూ లేరు. ఆ నీరు ఎక్కడికో భీమ్గలు ఎటో అటు కరీంనగర్ వెళ్ళిపోతున్నాయి. కానీ మా మండలంకి ఒక్క నాయకుడు ఏం చేసింది లేదు. ఏం చేసిన ఓట్లు అప్పుడే వస్తారు అంతే. కానీ ఈ టైంలో ఆదుకునే నాయకుడు అన్నాడు పాలకులు మారుతున్నారు, కానీ మా రైతుల బతుకులు మాత్రం మారటం లేదు సార్. లక్షలు వేలకు వేల రూపాయలు పెట్టి వేసినాం సార్. ఇప్పుడు నోటికి వచ్చే టైంలో నీళ్లు లేక 100, 800, 900, 1000 ఫీట్ల వేసినా కానీ ఒక్క బొట్టు పడతలేదు సార్. మొత్తం ఎండిపోతున్నాయి సార్. ఏం చేయాలో అర్థం కాక ఆ వర్షం కూడా అది ఎప్పుడు పడుతుందంటే అన్ని కోతలు కష్టపడి పండించినాక కోసే టైంలో పడి అట్లా నాశనం చేసిపోతుంది. అసలు రైతు బతుకు ఏందో అర్థం కాకుండా సార్. వాస్తవంగా వ్యవసాయమే బంద్ చేసి అదే మళ్ళీ గల్ఫ్ బాట పట్టే ప్రయత్నం చేసేటట్టున్నాం సార్. ఇక మాకు ఇటు ఏం లేదు సార్. ఇది నాయకులు అయితే ఓట్లప్పుడు వస్తారు, ఓట్లు దండాలు పెడతారు, అన్ని పెడతారు. కానీ ఎవ్వడు కూడా మరి దరిపెల్లి సార్, ముఖ్యంగా దరిపెల్లి మండలంలో వాటర్ సోర్సెస్ అసలే లేదు సార్. దర్బెల్ మండలమే రామడుగు ప్రాజెక్టు పుష్కలమైన వాటర్, శ్రీరామ్ సాగర్ ఉన్నది. అప్పుడు ఇంకా ఇది మన మంచిప్ప రిజర్వాయర్ అన్నారు. మంచిప్ప కాలాలు తెస్తాము, అవి తెస్తాము, ఇవి తెస్తాము, దర్పెల్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. కానీ ఎవరు కూడా వచ్చింది లేదు సార్. ఎవరు చూసిన వాళ్ళు లేడు, పరామర్శించిన వాళ్ళు లేడు. ఓట్లు అప్పుడు తప్ప వేరే ఏం లేదు సార్. చేయాలనుకుంటే ఉన్నది ప్లాన్ కూడా ఉంటుంది, ప్రయత్నం కూడా చేస్తే కాంతి లేదు సార్. ఎక్కడెక్కడో కాళేశ్వరం అంటారు, ఏమో అంటారు, అవి లిఫ్ట్లు పెట్టి ఎక్కడెక్కడో గుట్టలు ఎక్కిస్తారు సార్. మా ఊరికి ఎందుకో అర్థమైతలేదు. ఈ నాయకులు కొంచెం పట్టించుకోవాలి, ఇప్పటికైనా పట్టించుకొని మా దరిపేల రైతులను బతికియాలని మా యొక్క కోరిక సార్. మీరు చెప్పండి, ఎట్లా ఎన్ని ఎకరాలు వేసారు, ఎంత ఎండిపోయింది? మేము ఒక 2 ఎకరాలకి వేసాం సార్. ఒక ఎకరంన్నర మొత్తం ఎండిపోయింది. మాకు ఇప్పటికీ ఆయన ఎండిపోతుందని చెప్పి మేము బోర్ వేసాం. బోర్ వేసినా కానీ 600 ఫీట్లు వేసినా కానీ ఒక్క నీరు రాలేదు. ఎందుకంటే భూగర్భ జలాలు అడుగంటున్నాయి కదా. వీళ్ళు ఏం చేయాలంటే అక్కడ నుంచి లిఫ్ట్ తీసుకొచ్చి మా యొక్క కుంటలు, చెరువులు ఇవి నింపితే మాకు ఎప్పుడు వాటర్ అనేది బోర్లలో ఉంటాయి. ఇక్కడ మొత్తం బోర్ల మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి ఇది ఏంటంటే నాయకులు అనేది మాకు పట్టించుకొని ఆ కుంటలు అవన్నీ నింపితే లిఫ్ట్ ద్వారా మాకు ఎల్లప్పుడూ నీరు ఉంటుంది, వర్షాకాలం ఉన్నట్లే ఉంటుంది. ఆ విధంగా చేసి సహాయపడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మీరు చెప్పండి సార్, ఎట్లా ఉంది మీ పరిస్థితి? సార్ పరిస్థితి ఏంటంటే సార్, గ్రౌండ్ వాటర్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. ఆ తగ్గుదలతోటే పంటల నష్టం అనేది ఏర్పడింది. అసలు యాక్చువల్గా ఏంటంటే ఈ వాటర్ సోర్స్ అనేది మాకు సౌకర్యం అనేది లేదు సార్. ఈ వాగు కూడా ఉంది, వాగు కూడా చెక్ డ్యామ్ ఉంది. ఆ చెక్ డ్యామ్ కూడా కట్టింది పూర్తిగా విఫలమైంది, అంటే ఫెయిల్యూర్ అయిపోయి
వాటర్ అన్నీ వెళ్ళిపోయాయి. ఆ గ్రౌండ్ వాటర్ ఉన్న కనీసం పంటలు ఈ పంటకు కూడా పండేటి అట్లా. ఎండాకాలం వానాకాలం పుష్కలంగా వండుతాయి, కానీ ఎండాకాలం వచ్చేసరికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సరే, ఇప్పుడు దానికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలనుకుంటున్నాను, ప్రభుత్వానికి కానీ నాయకులకు కానీ, అంతే సార్. అది ఇక్కడ రైతులు అయితే తమ యొక్క ఆవేదనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో అనధికారికంగా దాదాపు 2000 ఎకరాలకు పైగా ఇటు పూర్తిగా కూడా ఎండిపోయిన పరిస్థితి, మరొక 1000 ఎకరాలకు పైగా ఇప్పుడు పూర్తి ఎండిపోయేందుకు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే భూగర్భ జలాలు 10 మీటర్ల లోతున వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఇటు బోర్బావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులకు కన్నీరే మిగిలిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇటు జిల్లా స్థాయి అధికారులు కావచ్చు, అదేవిధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి తమను ఆదుకోవాలని చెప్పేసి రైతులు కోరుతా ఉన్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్9 న్యూస్, నిజామాబాద్.